ప్రస్తుతానికి బ్రహ్మకుమారీస్ వాళ్ళ కిచెన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడంతా కూడా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్ వీళ్ళు ఇక్కడ పెడతారన్నమాట. నమస్కారం అండి. ఓం శాంతి. మీరు ఎక్కడి నుంచి అండి? విశాఖపట్నం అండి, గాజువాక. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? నేను 2010 నుంచి ఇక్కడ మధుబన్లో ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను. నా సెక్షన్ అంటే కిచెన్ బాయిలర్. ఈ కిచెన్లో ఏదైతే వంట చేసే ఉంది కదా, దానికి బాయిలర్ ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ రిపేర్ చేస్తాను. అంటే పొద్దున్న అంటే మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ఎప్పటి మెనూ అప్పుడు మీకు వచ్చేస్తుంది? ఎప్పటికప్పుడు వస్తుంది. ఎన్ని రోజులకి మీకు ఒకసారి మెనూ వస్తుంది? అలాగా యాక్చువల్గా మెనూ ఏ రోజు ఆ రోజే వస్తుంది. మనకు వచ్చే వాళ్ళు ఎవరైతే టూరిస్టులు ఉంటారు కదా, వీళ్ళు మనకు నెల రోజుల ముందే మెనూ ఇస్తారు, రిజర్వేషన్ చేయించుకుంటారు కదా, అప్పుడు మనకి ఇస్తారనమాట. మనకి తెలిసి ఈ రోజు ఇంతమంది వస్తున్నారు, మనం దాని తగ్గట్టుగానే వంట చేస్తాం. అందాజుగా మనకి ప్రతిరోజు లంచ్ కి ఎంత మంది వస్తారు? ఇది చెప్పాను. ఇది ఓకే. ఇప్పుడు రాత్రి భోజనం ఇప్పుడు ప్రెజెంట్ ఎంతమంది ఉన్నట్టు 6169 మంది ఇలా డీటెయిల్. ఈ రోజు రాత్రి భోజనాలకి 6000 చిల్లర 6000 డిన్నర్ కున్నారు. మధ్యాహ్నం భోజనాలు ఎంత మందికి పెట్టారండి? మధ్యాహ్నం దోపర్ కాక 6200 అంటే 200 వస్తుంది. 254 మంది మధ్యాహ్నం భోజనానికి అయ్యారు. సో ఇక్కడ వెజిటబుల్స్ కటింగ్ అంతా అవుతుంది. రండి మాకు చూపించండి. ఇన్ని గుమ్మడికాయలా? ఇవన్నీ బయట నుంచే కొంటాం అక్కడ. ఏవైతే ఇవి ఎందుకు గుమ్మడికాయలు ఇక్కడ ఎక్కువ ఇచ్చేస్తారంట అక్క, ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయి. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు కాక, అందుకోసం మనం కట్ చేసిన అన్ని కూడా ఇవి సొంతగా పండిన అరటికాయలా? అంటే పైన తొక్క తీసారు. ఇవన్నీ మనకి పండినవే. ఓకే ఓకే. ఇక్కడే పండుతుంది? ఇక్కడ మనకి 100 ఎకరాలు ఉంది. ఇక్కడ ఒక రోజు ముందు కట్ చేసుకొని పెట్టుకోవాలి కాక. ఇక్కడ కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టారు, బెండకాయ కట్ చేసి పెట్టారు, అల్లం కట్ చేసి పెట్టారు, ఆనపకాయ కట్ చేసి పెట్టారు. ఓ మై గాడ్, చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఎందుకు అంటే మనకి ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఎక్కువ మంది చక్కగా వచ్చాను, మేము కట్ చేసి పెట్టుకుంటేనే వంట చేయగలం. ఇది కోల్డ్ స్టోరేజ్ అండి, చాలా చల్లగా ఉంది. ఇది ఇంకా చిన్నది, పెద్దవి ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని కట్ చేసి పెట్టుంచారు. ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేము, చాలా చల్లగా ఉంది. కోల్డ్ స్టోరేజ్ కాబట్టి తీసుకాం. 2-3 గంటలు కట్ చేసి పెట్టుకుంటాం. దాని అనుసారంగా రేపు ఉదయం ప్రోగ్రామ్ చేస్తాం. ఇక్కడంతా వీళ్ళు బీన్స్ కట్ చేస్తున్నారు. అవునవును. వీళ్ళంతా స్వచ్ఛందంగానే పనిచేస్తారండి లేకపోతే సాలరీస్? వీళ్ళంతా స్వచ్ఛంగానే నెల రోజులకి ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకొని, వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వస్తారు. నెల రోజులు కట్ల ఇక్కడ ఎవరు కూడా శాలరీ తీసుకోరు. మాతల వరకు ఏదైతే మనం హార్డ్ వర్క్ చేస్తాం కదా, మెకానికల్, వెల్డింగ్, వాటికి ఇంటి దగ్గర పేరెంట్స్ బంధనం లేని వాళ్ళకి పేమెంట్. ఇప్పుడంటే నాకు బంధనం లేదు, వేరే వాళ్ళకి భార్య పిల్లల్ని సంభాలించడం, వాళ్ళకి శాలరీ కావాలి కదా అక్క. కరెక్ట్ కరెక్ట్. ఈ మిరపకాయలు నాటు మిర్చి చాలా ఘాటుగా ఉంటాయి. ఇవి క్యారెట్ అక్కయ్య, ఇవి ఏం కీరా. మన దగ్గర ఇప్పుడు బాగా పండే ఏమేమంటే అక్క, ఇది మన దగ్గర పండినవే. క్యాబేజీ పండుద్ది అక్క, అరటికాయలు పండుతాయి, బంగాళదుంపలు, టమోటా. ఇవి ప్రజెంట్ రోజుకి ఒక లారీ మన దగ్గర నుంచి వస్తాయి. వీళ్ళంతా క్యాబేజీ కట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అక్క, ఆలు మాత్రం లేని కూర లేదు. మన ఆంధ్రాలో ఆలు తినరు, మన ఎల్లుల్లిపాయ ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ 3 పూట్ల ఆలు ఉండాల్సింది. ఓకే ఓకే. ఇక్కడ మొత్తం ఇది సొరకాయ అక్క, ఇవి బయట నుంచి వస్తాయి. ఈ రోజు ఇక్కడ మెనూ సాయంత్రం ఫిక్స్ అన్నమాట. సొరకాయ కూర, మజ్జిగ చారు, మనం ఇక్కడ కడి అంటారు, మజ్జిగ చారు, బంగాళదుంప, ఈ 3 ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ కూడా బీన్స్ కట్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఆలు మొత్తం బాయిల్ చేసి అవి తొక్క తీసి చిన్న ముక్కల కింద కట్ చేస్తారు. ఇప్పుడు కాక ఫ్రైకి బంగాళదుంప ఫ్రై అన్నమాట. ఇవి ఎందుకంటే ఒక 4 గంటల కన్నా ఎక్కువ నిల్వ ఉండదు, వాసన వచ్చేస్తుంది. అందుకే ఇప్పటికే ఇది మొత్తం క్యాప్సికమ్ కటింగ్. ఇది మొత్తం పలావ్లోకి ఉదయాన్నే రోజు పలావ్ చేస్తారు. సిస్టమాటిక్ గా వెళ్తుందంటే వెజిటబుల్స్ తీసుకురావడం కానీ, కడగడం కానీ, కట్ చేయడం కానీ, కట్ చేసిన వెజిటబుల్స్ లోపల కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం కానీ. ఇంకోటి ఏమంటే ఇక్కడ సేవ కూడా ఎంత కష్టమైనా హృదయపూర్వకంగానే చేస్తారు. రేపు రాఖీ పండుగ ఉంది అక్కడ. ఇప్పుడు మన గెస్ట్లు ఎవరైనా వచ్చినా వాళ్ళందరికీ కూడా ఇక్కడ పన్నీర్ ఇక్కడ కట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఉదయం తయారు చేశారనమాట. అది అట్లా అవన్నీ తయారు చేసింది అక్క. ఇక్కడే తయారు చేస్తారు పన్నీర్. అక్క బయట మేము వస్తువులు 90% స్వంతగానే ప్రిపేర్, రా మెటీరియల్ కొనుక్కుని ఇక్కడే చేస్తాం. ఎందుకంటే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. ఇది ఇక్కడ మనకు జనాన్ని బట్టి కట్ చేస్తాం. మిగతా ప్యాకింగ్. ఇవేంటివి?
ఇది ఏమంటే ఇప్పుడు పప్పు చేస్తున్నారు, స్టీమ్ కుక్కర్ అన్నమాట. ఇప్పుడు 6,000 మందికి 2 బర్తన్ల పప్పు కడిగి. ఇక్కడ మాకు 2.5 గంటలో 12,000 మందికి ఇడ్లీ తయారు. సైడ్ మొత్తం వంట తయారవుతోంది. ఆ ప్లేస్ కి తయారయ్యే ప్లేస్ కి అంటే ఇంకా బాయిల్ చేసి స్టేజ్ నుంచి నెక్స్ట్ వండే స్టేజ్ కి వెళ్తుంది కదా, అక్కడికి మాత్రం ఇప్పుడు ఎలా లేదు. వంట అంతా అయిపోతే గానీ బయట వాళ్ళు రానివ్వండి అంటున్నారు. అందుకనే అటువైపు మనం వెళ్ళట్లేదు. రండి. ఇది ఇడ్లీ మిషన్ అక్కయ్య. ఇవన్నీ ఇక్కడ మేము 2 గంటల్లో 2.5 గంటల్లో 10,000 మందికి ఇడ్లీ తయారు. ఓ మై గాడ్. ఇడ్లీ సాంబార్ 15 రోజులకు ఒకసారి ఇడ్లీ ఉంటుంది మెను. ఇది రోటీ డిపార్ట్మెంట్ అట. రోజుకి అంటే పూటకి వేల మందికి, అంటే మధ్యాహ్నం ఒక 5,000, సాయంత్రం ఒక 6,000, అంటే రోజుకు ఒక 10-12 వేల మందికి రోటీలు ఇక్కడే తయారవుతాయి. ఇవి ఆల్రెడీ ఇప్పుడు అక్కయ్య ఇక్కడ ఏమంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా తింటారు అక్కయ్య. అవి చేతితో చేస్తారు, పుల్కాలు అంటారు. అంటే పొయ్యి మీద కాలుస్తారు అక్కడ. అది చూపిస్తాను. ఇది ఆటోమేటిక్ రోటీ మిషన్ అక్క. నిమిషానికి 20 తీస్తారు. గంట మొత్తం 7 మిషన్స్ ఉన్నాయి అక్కడ. ఇవి కాక మళ్ళీ మనుషులతో చేయాలి. ఎందుకంటే ఇక్కడ చపాతీ పిండి రెడీ అవుతోంది. ఇక్కడ రెడీ తెచ్చాక ముద్దలు చేసి అందులో వేస్తాం. ఇంకా రెడీ అవుతుంది. ఇక్కడ అది కటింగ్ చేస్తుంది. చపాతీ పిండి ముద్ద పైన వేస్తున్నారు. ఇక్కడ రోల్ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ అప్పుడల్లాగా వెళ్తున్నాయి, రెడీ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ ఏమంటాక కొంతమంది నూనెతో తింటారు, కొంతమంది నూనెలోకి తింటారు. అవి వాళ్ళకి డిసైడ్ చేస్తారు అన్నమాట. ఎవరికి ఏది నచ్చితే అది తింటారు. ఇక్కడ నుంచి చపాతీస్ వచ్చేసి ఇక్కడ పడుతూ ఉన్నాయి. ఇది మొత్తం 3 రౌండ్లు కాలుతుంది అక్క. ఫస్ట్ రౌండ్ వెళ్తుంది, మళ్ళా రౌండ్ వెళ్తుంది, మళ్ళా రౌండ్లో అయిపోతుంది. మెయిన్ ఏమంటే అక్క మన ఏకాగ్రత ఇందులోనే ఉండాలి, లేని మాడిపోతాయి. అంతే. ఇప్పుడు ఎంతమంది కాదు కదా అక్క. అందుకే ఇప్పుడు కింద ఏమంటే వంట కలపాలి. కొంచెం లేట్ అయిపోయినా పాడైపోతుంది. అందుకనే వంట చేసేటప్పుడు నాట్ వెళ్ళకూడదు. లేదంటే ముందైనా రావాలి, లేదా లాస్ట్ అయినా రావాలి. ఇంకోటి వ్యూవర్స్ అందరికి, మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా లేదా మన ఇంట్లో ఎవరైనా వంట చేయడానికి అవుతూ ఉంటారు కదా, క్రౌడ్ ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ దగ్గర కానీ వంట దగ్గర కానీ. ఇక్కడ ఎవరితోనూ మాట్లాడకుండా వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకళ్ళొకళ్ళు అసలు వాయిసే వినపట్టం లేదు. ఆ జర్నీ ఫుడ్ కూడా మేము బయట బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో బీకేసి మేము బయట ఎక్కడ తినము, మేము ఇక్కడే ప్రిపేర్ చేసి వాళ్ళకి. ఇది తవ్వ అక్కయ్య, అంటే మనం పెండిమ అంటాము. ఇందులో ఏమంటే స్వీట్ ఐటమ్, మన అరిసెలు చేసుకుంటాం కదా, ఇక్కడ పోకీ చేస్తారు స్వీట్ ఐటమ్స్. ఇది టెప్లా అంటే ఆకుకూరలు వేసి మనం చేసుకుంటాం. ఇదేమంటే మనకి వెళ్ళి 3 రోజుల వరకు పాడవు. మనకి ఎక్కడికైనా ఆంధ్రాకి పోవాలంటే మన ఇక్కడికి నుంచి 36 గంటలు పడుతుంది. ఇంకా కేరళ అటు పోవాలంటే 40 గంటలు. ఈ 40 గంటల కోసం మనం ఇక్కడ స్పెషల్గా జర్నీ ఫుడ్ తయారు చేసి ఇస్తాం. అది పూరి అక్కయ్య, అంటే బేలుతుంది. ఎందుకంటే మనకు పూరి ఎక్కువ పడతాయి, చిన్నవి అనమాట. ఇక్కడ సద్గురువారం రోజు బాబాకు భోగు పూరి ఉంటుంది మెయిన్. అందులో తీస్తారా? నాకు ఆల్రెడీ తీసేసారు 12 గంటలు. అది కడాయి అక్కయ్య, ఫ్రై కడాయి లేటెస్ట్ గా. అది మినిమం గంటకు 12,000 పూరీలు తయారు చేసి బయటకు వెళ్తాం. ఇదంతా ఫ్రై కడాయి. ఇది సిస్టమ్ అంతా బాంబేలో తయారు చేసి. పూరి ఇక్కడ ఇలా కట్ అవుతుంది. అవునవునవును. టీ పెట్టే ప్లేస్ అయినా, వంట వండే ప్లేస్ అయినా ఒక చిన్న ఈగ లేదు, సౌండ్ లేదు, అంటే జనాలు మాట్లాడే ఆ క్రౌడ్ లేదు, ఎక్కడ ఇంత స్మెల్ లేదు. అసలు వంటలు వండి మన ఇంట్లో వండితేనే బోర్డంతా ఇంత స్మెల్ వస్తుంది, కానీ ఇంత స్మెల్ లేదు ఎక్కడ కూడా అండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. సో హైజీన్. మళ్ళీ ఇక్కడ అక్క ఇది దూడ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమంటే పాలు తయారు చేస్తారు. పాలు తయారు చేసి వేడి. ఇక్కడ ఏమంటే చాయ్ డిపార్ట్మెంట్ వేరు, మళ్ళీ దూడ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమంటే ఉదయం 8 నుంచి 9 వరకు ఒక పూట గ్లాస్ పాలు, 1-2 కూడా తాగొచ్చు చెప్తున్నా. మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి నైట్ పాలు దగ్గర ఉంటుందో వాళ్ళకి ఇక్కడ పాలు చేసి ఇస్తారు. ఇక్కడ మేము పెరుగు అన్ని చేసి మన బావ పిల్లలకి ఎవరైనా జర్నీకి ఇప్పుడు పాలు పెరుగు కావాలంటే ఇక్కడ ఇస్తారు. ఇంకోటి ఇక్కడ మేము బ్రహ్మకుమార్స్ బయట తిన్నాం కాబట్టి ఇక్కడ ఐస్ క్రీమ్ చేసి గ్రూప్కి
పార్టీ వస్తుంది కదా వాళ్ళకి. ఎంతమంది ఉంటారు మొత్తం అంటే టోటల్ ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో దీనిపైన ఇంకో ఫ్లోర్ కింద అంత కలిపి అట్ టైం 5000 పీపుల్ డైనింగ్ అవైలబుల్ ఉందన్నమాట. ఓ మై